ఇలాగే కులికి మొత్తం కిలికిలా ఉన్నావు. ఫోన్ ఇవ్వు. వాడు ఇట్టే వస్తున్నాడే. మై గాడ్. Hey buddy, have you seen Janu? No. Yeah. గుర్తుపట్టలేదే. ఈ గెటప్లో మనల్ని మనమే గుర్తుపెట్టలేం. వాడిలో గుర్తుపట్టాడు కదా. హలో ఎలా ఇచ్చాను ఐడియా? సిచ్యువేషన్ అంతా నీ కంట్రోల్లోనే ఉంది కదా? మొత్తం నా కంట్రోల్ ఉంది. సూపర్ తెలుసా, నేను వాడి ముందు తిరుగుతున్నా కూడా వాడు నన్ను గుర్తుపట్టలేకపోయాడు. వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? వాడి ముందు ఇంకో రౌండ్ వేస్తాను పప్పి. క్యాట్ ని బ్లైండ్ చేసి ర్యాట్ బ్రేక్ డాన్స్ చేయటం ఇదేనమ్మా. కమ్ ఆన్ ప్రొసీడ్, ఎంజాయ్ యువర్ బర్త్డే. Follow me. Yo, what's going on? Yo. Oh, yeah, let's party, man. Yo. Excuse me. Yo. Have you seen Janu anywhere? Oh. Thank you. He just crushed it. ఈ రోజు మనలో లక్కీ పర్సన్ ఎవరో తేలాలరా. హాయ్ గైస్. రాజేష్, ఇవన్నీ జాను బర్త్డే కోసమా? యా హౌ స్వీట్. నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా ఇలా చేసావా? సారీ. అవన్నీ నా కోసమే. జాను రా. రే అటు చూడరా. హాయ్ బాస్. హాయ్. ఏంటి జాను కోసమా? అవును. అంటే బర్త్డే విషయం చెప్పడానికా? మీకెలా తెలుసు? చాలా తెలుసు. ముందు మేము మీ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావని. ఓ ఆ చీటీలో ఉన్న పేర్లు మీవా? ఇంట్రెస్టింగ్. నైస్ మీటింగ్ యూ బ్రదర్స్. అవును, గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారు. ఇవన్నీ జాను కోసమే. ఎక్స్ట్రా లేదు బాస్. మేము ఒకటి డిసైడ్ చేసాం. ఈ రోజు జాను బర్త్డే. మా ముగ్గురులో ఒక్కడే జానుకి ప్రపోజ్ చేస్తాడు. జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వు వచ్చావు. ఇప్పుడు జాను కోసం గేమ్ మేము ఆడతాం, చిట్టి నువ్వుది. చీటీ గేమ్ ఆడ్డావా? ఓకే, కొత్తగా ఉంటుంది, ఆడదాం. ఆ ముగ్గురులో ఎవరో వాడే సెలెక్ట్ చేసి పెడుతున్నాడే. పద వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడు గుడ్. ఆల్ రైట్. అవును, ఆడడానికి డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే ఎలా? ఏం చేస్తున్నాడు? యా, మనమే రాసి మనమే తీస్తే బాగుండదు. సో ఫిట్టింగ్. పద వెళ్దాం. 1 minute. Hey, yo girls. Could you come here? We. Yeah, please come. వాళ్ళని పిలుస్తున్నాడు ఏంటి? Please. Yo. Could you pick up 3 chits? Yep, 3. అదేంటి మూర్తి అంటున్నాడు? ఒకటే కదా. హలో, మూడేంటి? ఆ మిగిలిన చిట్లు ఎవరి పేరుంటే అతనే జాను లాభా. క్విక్ గర్ల్స్. ఓకే, కమ్ ఆన్. 3. Great. And the luckiest lover is... చూసుకోండి బాస్. Okay. Excuse me. Hello. అయిపోయింది, చెత్త. మళ్ళీ రౌండ్ వేస్తున్నావమ్మా? రౌండా సౌండా? కాటన్ బోల్ పప్పి. ఏం జరుగుతుంది అక్కడ? మై డియర్ జాన్, లైఫ్ ని ఒక యాంగిల్ నుంచి చూస్తున్నావు, ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తా చూడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేరీ జాన్. ఓపెన్ యువర్ ఐస్. యా, కిందకి చూడు. స్మైల్. ఉన్నది ఒకే జీవితం. లవ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నావు జాన్? ఆలోచించు. స్మైల్. నేను అదే ఆలోచిస్తున్నాను రా. ఉన్నది ఒకటే, అది నీకోసం ఎందుకు తల చేయాలి? జాన్, ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఎలా ఉంది? ప్లీజ్ స్టాప్ లవింగ్ మీ. వెయిట్. లైఫ్ ని ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది పప్పి. సో సాడ్. నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా, అన్నీ అర్థమయ్యాయి.
కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు. ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్. పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా? తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్గా నువ్వు పడిపోతావు అన్నమాట. నిన్ను ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది. ఎవరు పప్పి? మీ డాడీ. మై డాడీనా? ఎస్, యువర్ డాడీ. లవ్ యూ టూ అసలు ఏమనుకుంటున్నావురా ఆ అమ్మాయికి అలాంటి గిఫ్ట్ ఇచ్చేది ఆ? అవునరా ఇచ్చా. హాయ్ పుష్కర్, అంతా నీ వల్ల జరిగింది. ఏమైంది? నా 12 ఏళ్ల ప్రేమను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. వాట్, 12 ఏళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసావా? ఎవరి కోసం? జాను కోసం. జాను కోసమా? జానుకి పెళ్లి ఫిక్స్ చేశారు. రేపే ఎంగేజ్మెంట్. జానుకి పెళ్ళా? అంతా నీ వల్లే. రే, నువ్వేమో లవ్ అన్నావు, తనేమో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటుంది. వదిలేరా. ఏంట్రా నన్ను సాక్రిఫైస్ చేయమన్నా? ఇంత సడన్ గా నీకు ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నానే. చూడు, మీ డాడీ వల్ల సేఫ్ అయ్యావు. పెళ్లి కొడుకుని చూసాను, కత్తిలా ఉన్నాడు. అవునే, ఇక మీద నీ రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది జాను. వెల్కమ్. నీ ఫ్రెండ్సా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? జానుతో ఒకసారి మాట్లాడాలి. కుదరదు, తనకి ఎంగేజ్మెంట్ అదే జరుగుతుంది. ఎందుకు ఇంత సడన్ గా? నాకు భయపడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా? నీకు భయపడ్డం ఏంట్రా? తెలుస్తుంది అంకల్, జాను ఎక్కడ నాతో ప్రేమలో పడిపోతుందని మీకు భయం. నాన్ సెన్స్, అది నీ భ్రమ. ఓకే, జానుతో 2 నిమిషాలు మాట్లాడి వస్తా. ఈ ఇంట్లో ప్రేమంటే లైఫ్ టైం బంధం. అది నీకు తెలియకపోయినా జానుకు మాత్రం తెలుసు. 2 నిమిషాలు కాదురా, 2 గంటలు మాట్లాడుకో, ఏం కాదు. రాయ్, పిలవరా జాను. నైస్, పెళ్లి చేసుకుంటున్నావు. గుడ్. మీ నాన్న చెప్తే చేసుకుంటున్నావా లేదా నాకు భయపడి చేసుకుంటున్నావా? కాదు, మరి ఎవరు డిసైడ్ చేశారు? నేనే. నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా? ఎలా డిసైడ్ చేసావు? చీటీ లేసా? అవును, పెళ్లి కొడుకు ఎవరు? గుడ్ చాయిస్, బాగున్నాడు. చేసుకో. నేను మాత్రం అడ్రాను. కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? కమాన్ చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పమని అడగట్లేదు. వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. ఉంటే జాను లైఫ్లో రామ్ ఉండడం, లేదా రామ్ నుంచి జానుని ఎవడు విడగొట్టలేడు. జాను, వెళ్ళు, పిలుస్తున్నారు. గో. పాపం, వాడు నాలాగే సాక్రిఫైస్ చేసుంటాడు. సాక్రిఫైసా? వాడా? వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు. వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకురోయ్, నీకు నువ్వు కూడా మిగలవు. ఓ, 2 గంటలు అవసరం లేదు, 2 minutes సరిపోయింది. ప్లీజ్ మీరు కంటిన్యూ. అరే వెళ్ళు బాబాయ్, టైం అవుతుంది ముహూర్తానికి. వెళ్ళు. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? వీడియోని ఎలా డిసైడ్ చేశావు? నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం? వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను. నాకు ఈ పెళ్ళొద్దు డాడీ. ఇన్నాళ్ళు లవ్ చేసి అమ్మాయిని వదిలేసావు, ఇప్పుడు పెళ్లి కూడా చెడగొట్టడం మొదలు పెట్టావా? నువ్వు లైఫ్ లో లవ్ చేయవు, దాన్ని పెళ్లి చేసుకోనివ్వు. నువ్వు అసలు మనిషివేనా? రే, జాను తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుందిరా. వెళ్ళి తను ఎంకరేజ్ చేద్దాం. అందుకని అమ్మ ఇంటికి వెళ్దాం. కూల్ గైస్, కమ్ ఆన్. ఏంట్రా వీడు? రే రామ్, నాకు సంబంధం లేదురా బాబు, నేను పోతా. ఏయ్,
హాయ్ జాన్, ఎలా ఉన్నావు? నీ ఫేస్ క్లియర్గా ఉందే. ఎవరమ్మా? హలో అంకుల్. రే శేఖర్, నా తొందరగా రా. జాన్తో ఇంకో 2 minutes మాట్లాడడానికి వచ్చా. రేయ్, నా ఇంట్లో శుభకార్యం చెడగొట్టి నా ముందే నిలబడతావా? How dare you? వీడితో మాట్లాంటానే రే నడు బయటికి అవుట్ నడు నడురా బాబాయ్, కూల్ బాబాయ్. అంకుల్, ఎంగేజ్మెంట్ జరగొట్టింది నేను కాదు, మీ కూతురే. ఎంగేజ్మెంట్ ఎవరు చెడగొట్టారో మాకు బాగా తెలుసు నువ్వు ముందు నడు బయటికి What are you talking to him? Throw him out. డాడీ నేను మాట్లాడతాను, నాకు వదిలేయండి. ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు. అవును, చీటీలాట ఆడేదాన్ని. నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో ఎలాంటి వాడు కావాలో తెలియదు. నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది. లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడే నాకు కావాలి. అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు. జాన్, మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే. మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి జాను. వ్యాలంటైన్స్ డే లోపల నా డెసిషన్ చెప్తాను. హాయ్ జాన్. హే బాయ్స్, సారీ బిజీగా ఉన్నారా? క్యారీ ఆన్, ఇక్కడే వెయిట్ చేస్తాను. చిన్నగా ప్రేమించడు, మనల్ని ప్రేమించడు ఇప్పుడు. వాడంతే. మేము చూసుకుంటాం జాను. జాన్, హలో హలో హలో, వాట్స్ ద ప్రాబ్లం? ఎందుకు తను డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బా? లవ్ చేస్తున్నాను బాస్. లవ్ చేస్తున్నావా? మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్. అయినా జాను తనని గేమ్లోంచి తీసేసింది కదరా. మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్? రే, మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే నాకుండదా? వాట్ ఏ కాన్ఫిడెన్స్ బాస్. బట్ వ్యాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది. హే జాన్, మనకి ఇలాంటి డెసిషన్స్ అవసరమా? నా లైఫ్ నా డెసిషన్ నేను తీసుకుంటాను. అంతా ఓకే జాన్, కానీ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నావు చూడు, అదే ఎలా డిసైడ్ చేయబోతున్నావు? ఎలా కనిపెట్టగలవు? నీలాంటి వాడిని కనిపెట్టడమే కష్టం. ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ. నేను కనిపెట్టగలను. కష్టం జాన్, కనిపెట్టగలను. అదే కష్టం అని చెప్తున్నాను కదా. నాకేం కావాలో నాకు తెలుసు. నేను కనిపెట్టగలను. ఎవడు వాడు? ఎవరు? ఎక్కడుంటాడు? ఓకే, Not you. నేను కాదు. పోనీ ఆ ముగ్గురులో ఒకడా? సరే, ఆ పింక్ షర్ట్ పోనీ బ్లూ, ఆ వైట్ షర్ట్ క్యాప్ వేసుకుని రెడ్ షర్ట్ పోనీ వాడా వీడా? ఎవడు? ఈ కాలేజ్లోనే నీకు ఇన్ని చాయిస్లు ఉంటాయి, ఈ సిటీలో, ఈ దేశంలో ఇంకెన్ని, ఈ వరల్డ్లో ఎన్ని చాయిస్లు ఉంటాయి చాను. ఇలా కోట్లాది మంది అబ్బాయిల్లోంచి నిన్ను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా కనిపెట్టగలవు? ఒక్కడు ఇంతమందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా. కనిపెట్టి తీరాలి పప్పి, లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎలా ఉండే అమ్మాయిని ఎలా తయారు చేసావురా? అమ్మాయిలకు ఆలోచించే ఛాన్సే ఇవ్వకూడదురా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది, నువ్వు డిలీట్ చేసి. ఎవరికిరా? జానుకి. ఏంట్రా నీ నమ్మకం? మళ్ళీ మొదలెట్టాడు. హలో, హాయ్ పప్పి. ఏమై నీకు పని పాట లేదా? అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో. ఆ అమ్మాయి నీ గురించి తన డెసిషన్ క్లియర్గా చెప్పింది కదా, వినపట్టం లేదా? అర్థం కాలేదా? చెప్పింది అర్థమైంది పప్పి, ఆయన చెప్పిన దాంట్లోనే అర్థం లేదు. వాట్ డు యు మీన్? చెప్పు దానికి స్టూపిడ్ డెసిషన్ అని. ఏమన్నాడు పప్పి? నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా. వాడు అన్నంత మాత్రాన అయిపోతుందా? వాడు అబద్ధం చెప్పడు కదమ్మా. హాయ్ జాన్. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను స్టూపిడ్ నా? నా డెసిషన్ ఫూలిష్ గా ఉందా? డౌటా? నిన్ను కాదంటే స్టూపిడ్ అయిపోతానా? జాన్, నన్ను కాదన్నావా అవునన్నావా పక్కన పెట్టు. లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నావు అన్నావుగా. అవును, అందుకే నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఐఎమ్ క్లియర్. అందుకే స్టూపిడ్ అన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు.
లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది. జాన్ 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 నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. Got it? Huh? జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా? వీడేమైనా లవ్లో ఐన్స్టీన్ అనుకుంటున్నాడా? ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. పిచ్చోడు పిచ్చోడు 12 ఏళ్ళు అన్నది కొంతకాలం. జాండీస్ వచ్చినోడికి ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుందట. అలా ఉంది వాడి వరుస. ఇవన్నీ వాడే అడగమన్నాడా? ఏ మేము ఇంకా ప్రేమించుకోవట్లేదా? లవ్ అంటే అద్భుతం. It's good for a long period and it becomes more sweet. Am I right? లవ్ ఇస్ ఎండ్లెస్, యు నో. లవ్ అంటే ఎప్పటికీ ఉండాలి కదా. Yes. లవ్ ఇస్ ఫరెవర్. జస్ట్ బిలీవ్ ఇట్. లుక్, వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావన్నయ్య. వదలకూడదు, వాడిని వదలకూడదు. Who sent you? Tell me who sent you? Mahindra! Wow, good shot. Hi uncle. ఈ గేమ్ మీకోసమే కనిపెట్టినట్టుంది. అసలు ఏమాత్రం కదలకుండా ఆడడానికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎక్కడో నీకు లక్ ఉందిరా, అందుకే నువ్వు తిరిగి వచ్చావు. బీ కేర్ఫుల్. భయపడితే భయపడే రకం కాదు అంకుల్ మనం. గోల్ఫ్లో బాల్ని వెనక నుంచి కొట్టే అలవాటు మీది, కానీ క్రికెట్లో ఎదురొచ్చే బాల్ని ఎరక్కొట్టడం నా అలవాటు. ఏదైనా ఫేస్ టు ఫేస్. జాన్ని చాలా ప్రేమిస్తాను అంకుల్, చాలా ప్రేమిస్తున్నా. కానీ మీరు 25 రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది. అక్కడే చిన్న గొడవ జరుగుతుంది అంకుల్. జాను లవ్కి లైఫ్ లేదమ్మా, కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. జాన్ని ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నాను అంకుల్. ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది. ఏం బాబాయ్, అన్న ఈ కొట్టుకోవడాలు కొంచెం అర్లీ అనిపించట్లేదా? జాను నన్ను లవ్ చేసాక ఇంకోసారి కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం. వస్తా. చూసారా, అందుకే ఈ బాబులు బాబాయ్ అంటే నాకు చిరాకు. వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది. నేను ప్లే పాయింట్ కాదు, ట్రూగా ఆనెస్ట్గా జాను లవ్ చేస్తున్నాను. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ అ గ్రేట్ లవర్. కష్టం రా నీతో. అదేంట్రా, ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు ఏంట్రా నువ్వు? ఒకవేళ ఆ అమ్మాయి నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి? చేయాలి, అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. ఏమాయా అలాంటోడు ఉన్నాడంటావా? అందుకే వీడు ఉన్నప్పుడు నన్ను పిలవద్దంట. నేను వెళ్తున్నా. మాయా కూర్చో. రే, అలాంటోడు ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడురా. నేనైతే చూడలేదు. ఏమాయా నువ్వు చూసావా? రామ్ ప్లీజ్. రే, జానుకు అలాంటోడు దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా? వాడిని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా. Yes, I am not in the office. I just came for a cup of coffee. Lisa, what do you mean? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగు. నేను తిన్నానా చచ్చానని మాత్రం అడక్కు. చెయ్. Idiot. నరకం చూపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ బాస్, నీడ్ ఎనీ హెల్ప్? I'm fine. ఐ షో? Yeah, I'm fine. Thank you. Shit. రే రే,
జాను వచ్చిందిరా చూస్తుంటే హ్యాపీగా ఉందిరా కొంపదీసి కనిపెట్టిస్తుందా ఏంటి కనిపెడిస్తే హ్యాపీ కదరా ఆ? హాయ్ జాన్. హాయ్. నీకు కావాల్సిన దొరికాడా? ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు? అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు. నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను. ఓ ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు. అందులో నాకు కావాల్సిన వాణ్ణి కనిపెడతాను. గుడ్. ఎప్పుడు? వాలంటైన్స్ డే లోపా? అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు, నా లైఫ్ నాకు కావాల్సినప్పుడు నిర్ణయించుకుంటాను. జాన్, ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు. నువ్వు అలా అనుకోవడానికి నీ వెనక 9 ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్. అవి ఫెయిలియర్సా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటికీ మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? ఓ పిన్ని, బాబాయ్, నా ఫ్రెండ్స్ సోనీ లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధం? లవ్ అబద్ధమా? నా లవ్ అబద్ధవాడు మన లవే అబద్ధం అంటాడు. How dare you say like that? వాట్ ద హెల్ మ్యాన్? Please shut up. అందుకే వాడు నాకు నచ్చడు. మాయవాడు ఆడ చెప్తుంటాడు, నువ్వు పట్టించుకోకు. కూల్. ఎంత ధైర్యమే వాడికి? మా తమ్ముడు చెప్పింది రైట్. మీరు ఇంకా సిగరెట్ తాగుతున్నారు కదా? వాడు నీ లవ్ స్టోరీకి మాత్రమే విలన్ కాదే, అందరి లవ్ స్టోరీస్ కి విలన్. You shouldn't leave him. Where is he? హే జాన్. అరే ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చావు? ఏంటి మా లవ్ ని అబద్ధం అన్నావంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కదా? మాది ఓన్లీ వన్ లవే, దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తేల్చుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం, దాంట్లో ఏముంది. రే ఇటీరా. ఓకే, ఒక గేమ్ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్. ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయాలి. అనగా నిజమా ధైర్యమా? ట్రూత్ అంటే నేను మిమ్మల్ని, మీరు నన్ను ఏదైనా అడగచ్చు. కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి. నిజం అంటే నిజమే చెప్పాలా బాస్? తప్పదు బ్రదర్. అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు ఏవి అడిగినా చేయాలి. ఓకే? ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది. జాన్, నిజం సింహం లాంటిది. ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం, ఈ ఆటలో దిగటం రెండు ఒకటే. సో ఐ యు రెడీ? yes we are ready. రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. అరే నా వైపు ఆగింది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లవ్ కొంతకాలమే బాగుంటుందన్నావంట? అదే నిజం. లవ్ ఫస్ట్ చాలా బాగుంటుంది, తర్వాత తర్వాత ట్రాఫిక్లో జర్నీ ఇలా ఉంటుంది. హలో నమ్మవా? మా సత్యగారిని అడుగు. రేయ్ మాయా, ఈ మాయదార ఆటలు మాకు వద్దు. దా. బ్రో నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్, ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంట్రా నీ ఆన్సర్ చెత్తవదవా? ఐ సెడ్ లవ్ రైట్. లవ్ అనేగా చెప్పాను. హే చీటిల్ బ్యాచ్. ట్రూత్. మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు, ఐమ్ రైట్? రేపు పొద్దున జాను ఒక్కడిని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జానుని సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు అంటే జాన్ని గాలికి వదిలేసినట్టే. లెట్స్ స్టార్ట్. సెల్ఫ్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హీ విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? అదేంటి బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు? ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్. మళ్ళీ అడుగుతున్నా, లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? మళ్ళీ నేనా? పాస్. పాస్ ఫెయిల్ లేదు, ఫేస్ ఇట్. క్విట్. క్విట్టిన్ రా అంటే నాతో అబద్ధాలు ఆడవా?
నో నో డోంట్ సే లదర్ జస్ట్ నేను హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడాను అంతే. అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా? నో 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 ఐ డోంట్ మీన్ దట్. ఐ రియల్లీ డోంట్ మీన్ టు హర్ట్ యు. అంటే ఇన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అన్నమాట. నో 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 ప్లీజ్ లిసన్. You're the cheater. Whoa, give it. Go to hell. Please. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారా? ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు? లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను, మీరేమంటారు? Did you ever feel you were the wrong guy or the wrong girl? ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా? ఈ గేమ్ చాలా రిస్కీ, వదిలేద్దాం. ఓకే అబ్బాయి Hey, listen, please don't go, please, please. బాస్ 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కదా బాస్. 9 మందిని వదిలించుకున్నావు చూడు, అది గ్రేట్. నేను నా గర్ల్ ఫ్రెండ్ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. వెళ్ళి నిజం చెప్పే. అమ్మో కష్టం బాస్, ఇట్స్ రియలీ టఫ్. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పెంకీ. హే పింకీ, నిన్ను వదిలించుకోవడానికి ఒక ఐడియా అడుగుతున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి వచ్చే స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు గోలంతా ఓపిక పట్టు. నెక్స్ట్ డే ఆల్ హ్యాపీస్, ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ బేబీ. ఎక్స్క్యూజ్ మీ, మన ఇద్దరం ఓ ఆట ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్? Dare. Stay with me.